వెల్కమ్ టు కైటివ్ మీడియా. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారిన పేరు కేసీఆర్. మలిదశ పోరాటానికి ఆయన సిద్ధమవుతున్నారా లేక రాజకీయాలకు దూరంగా ఉండే వ్యూహాన్ని కొనసాగిస్తున్నారా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయ ప్రయాణం ఓ తెరిచిన పుస్తకం లాంటిది. కాంగ్రెస్ లో యువజన నాయకుడిగా ఆరంభమైన ఆయన రాజకీయ జీవితం తర్వాత తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించింది. 1985లో సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేశారు. తర్వాత చంద్రబాబు ప్రభుత్వంలో కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి తన రాజకీయ దిశనే మార్చేశారు. 2004లో కాంగ్రెస్ తో చేతులు కలిపి కేంద్ర మంత్రిగా పనిచేశారు. కానీ ఆయన అసలు లక్ష్యం తెలంగాణ సాధన. దాదాపు 13 ఏళ్ల పాటు సాగిన ఉద్యమానికి నాయకత్వం వహించి 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించి చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత వరుసగా 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సుమారు 9.5 ఏళ్ల పాటు పాలన సాగించారు. అయితే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవడంతో పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళింది. అప్పటి నుంచి కేసీఆర్ ఎక్కువగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పార్టీ బాధ్యతలను కేటీఆర్, హరీష్ రావు ముందుండి నిర్వర్తిస్తున్న గులాబీ దళానికి మునుపటి జోష్ కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ శ్రేణులు మాత్రం కేసీఆర్ స్వయంగా జనంలోకి రావాలని కోరుకుంటున్నారు. గతంలో కొత్త సంవత్సరంలో ప్రజల్లో ఉంటానని కేసీఆర్ ప్రకటించిన ఇప్పటి వరకు ఆయన బయటకు రాలేదు. ఈలోగా పలు ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలు జరిగి కాంగ్రెస్ విజయాలు నమోదు చేసింది. దీంతో కేసీఆర్ తదుపరి అడుగు ఏమిటన్న ఆసక్తి పెరిగింది. 31 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 47 ఏళ్ల వయసులో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇప్పుడు 72 ఏళ్ల వయసులో ఉన్న కేసీఆర్ కు ఇది మరో కీలక దశ. మళ్లీ ప్రజల్లోకి వచ్చి పార్టీకి నూతన ఊపు తీసుకువస్తారా లేక మౌన వ్యూహంతోనే ముందుకు సాగుతారా అన్నది కాలమే నిర్ణయించాలి. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ అడుగు ఎప్పుడు ప్రభావవంతమే. మరి ఈసారి ఆయన నిర్ణయం ఏ దిశగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.